హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫ్యామిలీ లేడీస్ అండి, మేము ఈరోజు ఆవకాయ రెస్టారెంట్కి వచ్చామండి. ఈవినింగ్ అండి, స్నాక్స్ టైం కానీ వచ్చాము, డిన్నర్కి అయితే కాదు. సో ఈ రెస్టారెంట్ చాలా బాగుంటుందండి, ఫ్యామిలీ రెస్టారెంట్. చాలా పెద్దగా ఉంటుంది, చూసారు కదా. సో ఇలా ఉంటుంది, ఫ్యామిలీస్కి అయితే చాలా బాగుంటుందండి. మేమైతే ఎక్కువ ఇక్కడే వెళ్తామండి, మా ఇంటికి దగ్గరగా ఉంటుంది. సో మేము కిడ్స్ ఉంటారు కాబట్టి బాగుంటుంది అని చెప్పి, దగ్గర ఉంటుంది, వెంటనే రావచ్చు అని చెప్పి వెళ్తాము. సో ఇలా ఉందండి, మొత్తము లోపల ఉంది, బయట ఉంది, బయట కూడా ఏసీ ఉంది, లోపల కూడా ఏసీ ఉంది. సో లోపలైతే బాగుంటుందని మేము ఎక్కువ లోపలే ప్రిఫర్ చేస్తామండి, బయట కూర్చోము. సో ఇదంతా 6 ఉన్నాయండి. ఈ 6లో మేము ఎక్కువ ప్రిఫర్ చేసేది ఎక్కువ ఇక్కడే కూర్చుంటామండి లాస్ట్లో, ఎందుకంటే కొంచెం పెద్దగా ఉందనిపిస్తుంది. సో అందుకనేసి మేము ఎక్కువ లాస్ట్లో కూర్చుంటాం అక్కడ. అంతేకాకుండా పిల్లలకి కూడా బాగుంటుందండి, ఆ రెస్టారెంట్ నచ్చుతుంది. మేమైతే చికెన్ 555 అయితే ఆర్డర్ చేసామండి. చికెన్ సూప్ కూడా తీసుకున్నామండి. పిల్లలకి కొంచెం కోల్డ్ అట్లా ఏమన్నా ఉంటే సూప్ తాగితే మంచిదని చెప్పేసి సూప్ ఆర్డర్ చేసామండి అందులో. అంతేకాకుండా మెనూ అంతా ఇది అండి, కావాల్సినవన్నీ వెజ్ నాన్ వెజ్ 2 ఉంటాయి. ఇలా ఎవరైనా మీరు తింటారా? మీరు ఎవరైనా తినేవాళ్ళంటే నాకు కామెంట్ చేయండి, ఆనియన్ లెమన్. సో 2 అట్లా చేసుకొని తినేవాళ్ళంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే చికెన్ సూప్ అయితే వచ్చింది, పిల్లలు కూడా తింటున్నారు. పిల్లలు సూప్ కన్నా దాంట్లో ఉన్న చికెన్ పీసెసే ఎక్కువ తింటారండి, సూప్ ఎక్కువ తీసుకోరు. సో మేము ఆర్డర్ చేసిన 555 అయితే వచ్చేసిందండి. ఇది చాలా బాగుంటుందండి. ఇంతకుముందు ఒకసారి ఆర్డర్ చేసాము, బట్ బాగుంది అనిపించింది, నెక్స్ట్ కూడా తినాలనిపించింది. సరే అందుకనేసి ఆర్డర్ చేసి తెప్పించుకున్నామండి. దాంట్లో టమోటో సాస్ కూడా ఇస్తారండి, బాగుంటుంది. సో మా చిన్నోడు మరీ కావాలి అంటే తాగిపిస్తున్నాడండి తనైతే. తర్వాత ఇంకా ఫింగర్ బౌల్ వచ్చింది, హ్యాండ్ వాష్ చేసుకొనేసి అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత బిల్ వచ్చింది. సో బిల్ వచ్చినప్పుడు వాళ్ళు మనకి సోంపు కూడా ఇస్తారు కదా, సో అలా ఇచ్చినప్పుడు మేము తీసుకొని తిన్నాము. మేము తినడమే కాకుండా మా వాడు తినేసి, సో వాడు చేస్తున్నాడు చూసారా, ఖచ్చితంగా జేబులో వేసుకుంటాడు. ఎందుకంటే వాడు ఇంటికి పోయేదాకా తింటూనే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా వేసుకుంటాడు. ఆ పిల్లలే కాదండి, చాలామంది పిల్లలు అంతే, పెద్దలు కూడా అలాగే చేస్తారు. మేమంతా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడైతే పిల్లలది చాలా బాగుంటుంది అసలు. నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ వీడియో పెడతానండి. సో మొత్తానికైతే అయిపోయిందండి, వెళ్తున్నాము. మీరు కనుక నా వీడియోకి నచ్చితే, ఒకవేళ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అయిపోయి వెళ్తున్నామండి. ఇట్లా కింద బైక్ పెట్టడానికి ఉంది, సో వాళ్ళిద్దరు బైక్ దగ్గరికి అయితే వెళ్ళినారు. నేను మా పెద్ద అబ్బాయి అయితే ఇట్లా పైనుంచి వెళ్తున్నామండి. సో కింద అంతా మట్టి ఉందని, సో వాడు ఇట్లా వెళ్తుంటే వాడు అక్కడ వెళ్తున్నాడని నేను కూడా వెళ్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్, సబ్స్క్రైబ్.